నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని మరింత ఇనుమడింప చేయాలి. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన పాలనాధికారి. అట్టహాసంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర. నెల రోజుల పాటు కొనసాగనున్న జాతర వేడుకలు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన గ్రామ మహిళలు. సిఆర్టీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోందని ధ్వజం. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వామపక్షాల ఆందోళన. మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని నేతల డిమాండ్. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ పోటీల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులు సోమవారం బయలుదేరగా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారుల కోసం 3 బస్సులను ఏర్పాటు చేయగా స్థానిక క్యాంపు కార్యాలయం నుండి వాటిని ప్రారంభించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథితో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కమ్మలు ఉండేది సార్, ఇదే పరిస్థితి సార్, ముగ్గురికే అంతే సార్. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లా నుండి దాదాపు 500 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు. దశల వారీగా జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రావడం అభినందనీయమని, క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు మనం సీఎం కప్ ఏవైతే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ హైదరాబాద్ కానీ, తర్వాత హన్మకొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఏవైతే జరుగుతూ ఉంది, వీటికి సంబంధించిన ఈరోజు ఇక్కడ జిల్లా నుంచి పిల్లలకి బస్ ద్వారా ఈరోజు పంపించడం జరుగుతుంది. సో దాంట్లో మేజర్గా ఈరోజు మనం ఈ అథ్లెటిక్స్ కానీ, కరాటే కానీ, రెస్లింగ్ కానీ, తర్వాత ఆర్చరీ కానీ, ఇవన్నీ డిఫరెంట్ కాంపిటీషన్ సంబంధించిన డిఫరెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఈరోజు 150 మంది పిల్లలు 3 బస్ ద్వారా వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ కోచెస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళందరికీ మొన్న ఈ గియర్ కానీ, తర్వాత ఈ టీషర్ట్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు చాలా రోజులు ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ, అండ్ ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న కూడా విద్యార్థులు కూడా వారు కోచెస్ ఆధ్వర్యంలో, డివైఎస్ ఆధ్వర్యంలో కూడా వారందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ అక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ఈ 250 మెంబర్స్ ఆల్రెడీ ఈ వేరే ప్లేసెస్లో ఆల్రెడీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇట్లా జిల్లాలో 500 స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ విమెన్ కూడా చాలా ఒక గౌరవం విషయం. ఎందుకంటే 500 మంది పిల్లలు ఆదిలాబాద్ నుంచి ఈ స్టేట్ లెవెల్ సీఎం కప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వారు ప్రతి ఒక్కరి మధ్యలో చాలా సామర్థ్యం ఉన్నాయి. వాళ్ళకి స్పోర్ట్స్ స్కూల్లో అండ్ మిగతా అన్ని వాళ్ళు కోచెస్ ఆధ్వర్యంలో మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక మెడల్ కూడా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈరోజు ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తూ
మళ్ళీ వాళ్ళు న్యూ ఇయర్ కూడా అక్కడే జరుపుకుంటారు. న్యూ ఇయర్ కూడా వాళ్ళు సేఫ్గా మళ్ళీ అక్కడ జరుపుకొని మళ్ళీ వాపస్ కూడా రావాలి. వారి కోచెస్ కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 100 రోజుల్లో ఉచిత విద్య వైద్యం అందిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన కేఏ పాల్కు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. అనంతరం సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వాల వైఫల్యాలు, తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే చేపట్టనున్న అభివృద్ధి తదితర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తమ ముఖ్య ఉద్దేశమని, గ్రామాల్లో సర్పంచులుగా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండానే హైడ్రాతో వేల కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలిచిన సంవత్సర కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చూపుతామని, తమపై ప్రజలు నమ్మకం ఉంచాలని తెలిపారు. ఉచిత విద్య ఇచ్చాం, అందరికీ ఉచిత వైద్యం ఇచ్చాం, అనేక మంది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, వరల్డ్ ప్రెసిడెంట్లు వచ్చి అక్కడ ఉన్నారు చారిటీలో. ఎప్పుడో చేస్తామని కాదు, మనం ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ 100ల కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు దోచుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు లక్షల కోట్లు, మన ప్రాణాలు 1,00,000, 2,00,000. వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తి, సర్పంచులకు లక్షల రూపాయలు అప్పు, వాళ్ళ ఫార్మ్ హౌసులు 1,000 కోట్లు, సర్పంచులకి కనీసం 10,000 రూపాయలు, 20,000 రూపాయలు జీతం ఇవ్వాలి. కనుక సర్పంచులారా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలారా, ఆదిలాబాదులో ఒక్కరు కూడా ఇంకో పార్టీ తరపున ఈసారి పోటీ చేయకండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కలవండి, మనం ఒకటే. పార్టీలకు అతీతంగా యునానిమస్గా మీరు నిలబడండి. నేను ఇచ్చిన కరపత్రాలు తీసుకొని వెళ్ళండి. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను వస్తా. సర్పంచులందరినీ తీసుకురండి. ఇలాంటి హాలు లేదా ఒక టెంట్ వేసుకొని అతి త్వరలో, ఎందుకంటే జనవరి 21 సర్పంచులు, 25 ఎంపీటీసీ, 29 జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిన తర్వాత డబ్బాలు మాయమవ్వకుండా కాపాడుకోండి. మీ పని గెలవడం, నా పని అభివృద్ధి చేశాను, చేసి చూపించడం. ఎన్ని రోజుల్లో? 100 రోజుల్లో గెలిచిన ప్రతి గ్రామానికి ఉచిత విద్యా వైద్యం, సంపూర్ణ అభివృద్ధి 1 ఇయర్లో. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయే, ఈ గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని దేశం అంతా మన వైపే చూస్తుంది, ఆదిలాబాద్ వైపే. జిల్లాలో సుప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పుష్యమాస అమావాస్య నుండి నెల రోజుల పాటు జరిగే జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానుండగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని గ్రామ మహిళలు అమ్మవారికి సామూహిక బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జైనత్ మండలంలోని ప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య నుండి మాఘమాసం వరకు నెల రోజుల పాటు జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుండి జాతర ప్రారంభం కాగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. జాతర ప్రారంభం సందర్భంగా గ్రామ మహిళలు అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుల నడుమ శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరను పురస్కరించుకొని జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి సైతం వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఆది, మంగళ, బుధవారాల్లో భక్తుల రద్దీ మరింతగా పెరగనుంది.
ఇందుకు గాను నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు స్నానం ఆచరించడానికి కోనేరును సిద్ధం చేయగా అందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎల్లమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మేకలు కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. భక్తులు ఇంటిల్లిపాది వచ్చి ఇక్కడే పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో భోజనం చేసి ఇండ్లకు వెళతారు. పూసాయిలో నెల రోజుల పాటు జరిగే జాతర వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పూసాయి గ్రామంలో పుషమాస అమావాస్య రోజు ప్రతి ఇంటికాడ బోనాలు వండుకొని ఊరంతా కలిసి డప్పు వాయిద్యాలతోని మొత్తం ఊరందరూ కలిసి ఎల్లమ్మ కాడికి బోనం వేయడానికి రావడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అవుతున్నది. ఆదిలాబాద్ జిల్లా కానీ జైనత్ బేలా ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా ఎందరో మంది ఇక్కడ ఎల్లమ్మ తల్లిని మొక్కితే ప్రతి ఏ రోగం ఉన్నా కానీ మనిషికి చర్మ వ్యాధి కానీ ఇంకా ఎటువంటి రోగాలున్నా మాత్రం ఎల్లమ్మ తల్లి కాపాడుతుంది. కాబట్టి వేలే కాకుండా లక్షలలో కూడా జనాలు వస్తారు. ప్రతి ఆదివారము, మంగళవారము, గురువారము వారానికి 4 వారాలు వస్తాయి. ఈ నెలంతా జాతర జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి పూసాయిలో ఎల్లమ్మ జాతర స్టార్ట్ అయింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్తో సిఆర్టీ ఉపాధ్యాయులు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని సోమవారం మాజీ మంత్రి జోగురామన్న సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి వారి ఇక్కట్లను దూరం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. ఊట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సిఆర్టీలు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. దీక్షా శిబిరంలో కూర్చొని ఉద్యోగులకు మద్దతు తెలియజేశారు. సిఆర్టీలు తమ సమస్యలను మాజీ మంత్రికి వివరించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సిఆర్టీల సమస్యలపై రాష్ట్ర మంత్రులకు కనీస అవగాహన లేదని అన్నారు. నిరవధిక సమ్మె చేపడుతున్నప్పటికీ స్పందించకపోవడం సరికాదన్నారు. వెంటనే వారి సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. సిఆర్టీల డిమాండ్ మేరకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మాట్లాడి ఒకవేళ హరీష్ రావు గారి ప్రోగ్రాం తీసుకుంటాం. ఖచ్చితంగా హరీష్ రావు గారిని కూడా ఈ మాజీ మంత్రులుగా ఉన్నారు. అప్పుడు జోగురామన్న సార్ గారు 11 రోజులు అయిన తర్వాత 11వ రోజు మన యొక్క సమ్మె శిబిరానికి వచ్చి నిమ్మరసంతో పాటు మమ్మల్ని లేపి మన యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ రోజు 9th పిఆర్సీ అనిల్ జాదవ్ గారిని మేము చెప్తాం. వాళ్ళు చేస్తారు. మీరందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ వెళ్ళి ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని మరి నిజంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు న్యాయమైన డిమాండ్ కాబట్టి మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేయండి. అందుకొరకే మిమ్మల్ని గెలిపించి పంపించారు. కాబట్టి నేను స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వం వహించమని చెప్తున్నాను. నేను కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి మాట్లాడి చెప్తాను. మీరే తీసుకోండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన ధర్నాలో భాగంగా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర హోంమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. రాజ్యాంగ నిర్మాతపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆయన రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో నాయకులు సిర్రా దేవేందర్, జగన్ సింగ్, వెంకట్ నారాయణ, లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్, బొజ్జ ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అంగీకరించని ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే అమిత్ షా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అనేకసార్లు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను అవహేళన చేశారని ఆరోపించారు. భారత రాజ్యాంగ రక్షకులు, ప్రజాస్వామికవాదులు అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆయన మాటల్ని ప్రధానమంత్రి బలపరిచాడు. అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి అంబేద్కర్ని అవహేళనపరిచినటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చడం కోసం, భారత రాజ్యాంగాన్ని తొలగించడం కోసం కుట్ర చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. ఈ దేశాన్ని మత రాజ్యాంగంగా మార్చాలన్నటువంటి ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా ఈ దేశంలో ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నది. ఆర్జేడీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నారు. మీరు నితీష్ కుమార్ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి మీరు పునరాలోచన చేయాలా? ఈ దేశానికి మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం కావాలా, లేదు భారత రాజ్యాంగమే కొనసాగాలనా? దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, నితీష్ కుమార్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ పార్టీకి మద్దతు ఎందుకు కొనసాగిస్తున్నారు? మీరు వెంటనే మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదా అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజావాణిలో అందే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. తమ సమస్యలను వినతుల రూపంలో పాలనాధికారికి అందించిన ప్రజలు వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వినతుల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజావాణిలో అందే వినతుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలపై తీసుకుంటున్న చర్యల గురించి ఫిర్యాదుదారుడికి తెలియచేయాలని తెలిపారు. వినతులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని మోచిగల్లిలో గల మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి బోనాలను సమర్పించారు. జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో గల మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. డప్పు చప్పుల నడుమ శోభాయాత్ర నిర్వహించగా మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారిని కొలిచారు. అనంతరం సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్డు కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ దంపతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాలనీ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది.
ఆలయ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను వైభవంగా జరిపినట్లు నిర్వాహకులు తెలియజేశారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు ధోని జ్యోతి, ఆలయ కమిటీ సభ్యులు విఠల్, శేషు, శివ, రాజేందర్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు నేళ్ల స్వామి, నాయకులు ఆశన్న, పోచక్క, మరపకిష్టు, రాము, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు వ్యవసాయ బంధు కింద ఏటా 12,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి డిసెంబర్ 28 నుండి కూలీల ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేస్తామని చెప్పినా ఆచరణలో రాలేదన్నారు. తక్షణమే కూలీల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలుకై దరఖాస్తు ఇచ్చి 6 నెలల తరబడి ప్రజలు వేచి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు కూలీ బంధు కింద 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఎలాంటి కనీస వేతనాలు కానీ, పని గంటలు కానీ, అట్లనే వాళ్ళకి ఎలాంటి రక్షణ కానీ లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎలాంటి చట్టాలు కూడా లేవు. ఇలాంటి ఆస్తుపాస్తులు లేని వ్యవసాయ కూలీలను రక్షించవలసిన, ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉన్నది. రైతులకు ఎట్లయితే రుణమాఫీ, రైతు బంధు ఇస్తున్నదో అట్లనే ఈ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిండు. కాబట్టి ఈ హామీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని మరింత ఇనుమడింప చేయాలి. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన పాలనాధికారి. అట్టహాసంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర. నెల రోజుల పాటు కొనసాగనున్న జాతర వేడుకలు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన గ్రామ మహిళలు. సిఆర్టీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ధ్వజం. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వామపక్షాల ఆందోళన. మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.